బాబూ, ఎందుకేడుస్తున్నావు? ప్రశాంతంగా ఉండు, నాన్న వచ్చేస్తారు. ఏడవకు. అమ్మా, తను ఏడవకుండా నేను చూసుకుంటాను. అరే ఏడవకు, బాధపడకు. తను అసలు ఏడుపే ఆపడం లేదు. చాక్లెట్. నువ్వు స్టోరీ వింటావా? అమ్మా, తను స్టోరీ వినాలనుకుంటున్నాడు. అలాగా? సరే, ఈ రోజు నీకు రూపా స్టోరీ చెప్తాను. నువ్వు ఎంత ధైర్యవంతుడివో అలాగే తను కూడా ధైర్యవంతురాలు. రూపానా? ఇట్స్ స్టోరీ టైం విత్ సుధా అమ్మా. రూపాస్ గ్రేట్ ఎస్కేప్. రాబోయే దీపావళి కోసం ప్రజలు తీపి పదార్థాలు చేస్తూ ఉన్నారు. కాని రూప మాత్రం చెయ్యలేదు. రూప ఒక అనాథ పిల్ల. తనకంటూ బంధువులెవరూ లేరు. ఆ గ్రామ ప్రజలే తన కుటుంబీకులు. ఏంటమ్మా రూపా, ఎందుకని లోపలున్నావు? బయటికి రా, తీపి పదార్థాలు తిందు. నీకెవరు పిండి వంటకాలు పెట్టలేదా? ఎవరిస్తారో చెప్పు. పాప మా పిల్లకి అమ్మా నాన్న లేరు, ఇంకా బంధువులు కూడా లేరు. రూపాకి తనకంటూ బంధువులు ఉన్నారో లేదో కూడా తెలీదు. నాకు బంధువులు ఉన్నారత్తయ్యా. వాళ్ళు దీపావళికి నాకు స్వీట్స్ బహుమతులు తీసుకొస్తారు. ఇదే నువ్వు ప్రతి పండుగ రోజు చెప్తున్నావు, కానీ ఇంతవరకు మీ బంధువులెవర్నీ మేము చూడనే లేదు. నేను కూడా అసలు చూడలేదు. కానీ ఆయన నాకు దూరపు చుట్టం. ఈ సంవత్సరం ఆయన ఖచ్చితంగా వస్తారు. గ్రామ ప్రజల ముందు తను ఒక అబద్ధం చెప్పింది. తనకొక విషయం తెలీదు. అదేమిటంటే చంపట్ ఒక మోసగాడు. అతను దాక్కుని ఆ అమ్మాయి చెప్పేదంతా విన్నాడు. ఇది అద్భుతం చంపట్. నీ పని కోసం పనివాణ్ణి వెతుకుంటే ఇక్కడికొచ్చావు, కానీ అనుకోకుండానే ఇక్కడ పని మనిషి దొరికేసింది. రూపా, నా బంగారం, ఎదిగిపోయావు తల్లి. నేను చూసినప్పుడు చిన్న పిల్లవి. నన్ను మన్నించు తల్లి. ఎన్నేళ్లుగా నువ్వు ఒంటరిగా బతికేశావు, కానీ కొద్దు నేను వచ్చేసాను కదా. నీ బాబాయ్తో పాటు నువ్వు వచ్చేసావు. ఇక నువ్వు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. రూపాకి ఏం చేయాలో అర్థం కాలేదు, వెళ్ళాలా లేదా అని. ఏంటి ఆలోచిస్తున్నావు రూపా? నువ్వు చాలా కష్టాలు పడ్డావు. ఇక చాలు, నువ్వు వెళ్ళి మీ బాబాయ్తో సంతోషంగా జీవించు. నిజంగా ఈ బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చుంటారు? కానీ మాట్లాడటం చూస్తే నాకు నిజమైన బాబాయ్ లాగే అనిపిస్తోంది. రూపా తను అబద్ధం చెప్పినట్టు తెలియకూడదని చంపట్తో తను వెళ్లడానికి నిశ్చయించుకుంది. ఈ కొత్తగా వచ్చిన చిన్నాన్న తీయటి మాటలకి రూప మైమర్చిపోయింది. అంటే చంపట్ చెప్పిన ప్రతి మాటని నమ్మసాగింది. తను తిన్నగా చంపటి ఇంటికి వెళ్లిపోయింది. చాలు చాలు, ఇక నా వల్ల కాదు. ఇదిగో నీ మూటని తీసుకో. అవును, నువ్వెవరు? చంపట్, నేను నీ నకిలీ బాబాయిని. ఏ మూర్ఖపు బిడ్డ, ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి. అన్ని పనులు ఇక నువ్వే చెయ్యాలి. ఇక నుంచి తప్పించుకుని వెళ్ళిపోదావనుకోకు. వెళ్ళో, వెళ్ళి పని చెయ్యి. తర్వాత నువ్వు మా అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఆవిడికి వినిపించదు, కళ్ళు కనిపించదు. ఇదంతా చూశాక రూపాకి అర్థమైంది తను పెద్ద తప్పు చేసిందని. తెలియని ఒక వ్యక్తిని నమ్మింది అని. కాని రూప చాలా ధైర్యవంతురాలు. అక్కడ్నించి పారిపోవాలని నిర్ణయించుకొని తర్వాత ఒక పథకం వేసింది. ప్రయాణం చేసి రావడం వల్ల నేను చాలా అలసిపోయాను. నేను కాస్త విశ్రాంతి తీసుకుంటాను, తర్వాత పనులన్నీ చేస్తాను. తలుపుతీ, తలుపుతీ. అరే,
అరే తను ఎక్కడికి వెళ్ళింది? ఇటువైపు ఒక చిన్న పిల్ల వెళ్ళడం చూసారా? మా అన్న కూతురు. తను ఎర్రగా ఉంటుంది, పొడుగు జడ ఉంటుంది. లేదే. ఇక్కడ ఊరికే నిలబడ్డానికి అనుమతి లేదు. ఇది ధర్మస్థలం కాదు. ఏదైనా పని చేస్తావా చెప్పు. అవునవును, పనే కావాలి. నువ్వు ఇక్కడే నిలబడు. ఎవరైనా దారిని వెళ్లేవాళ్ళు వస్తే వాళ్ళకి గది చూపించు. ఎంత మందిని నువ్వు చూపిస్తావో అన్ని బంగారు నాణాలు దొరుకుతాయి. సరే సెడ్జీ. చంపట్ బాబాయ్, నీకు తగిన గుణపాఠం నేర్పిస్తాను. అరే బాబాయ్, ఏమైంది? సింహం సింహం. సింహమా? మాకిక్కడ అవన్నీ అలవాటైపోయాయి. నేను చెప్పేది విని మీరు ఇక్కడే ఉండిపోండి. సింహానికేంటి, దానికి కావాల్సిన ఎర కావాలి అంతే. ఎరా సరిగ్గా చెప్పు. సింహానికి ఎరవడం కంటే రాత్రి ఇక్కడే ఉండిపోతాను. నేను ఉండడానికి చోటుందా? ఆహా, నాతో రండి. ఇదే మీ గది. ప్రశాంతంగా పడుకోండి. అర్రరే, ఒక విషయాన్ని చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ వెనకున్న శ్మశానం నుంచి రాత్రులైతే దెయ్యాలొస్తూ ఉంటాయి అంతే. కానీ భయపడద్దు. అవి చూడ్డానికే భయంగా ఉంటాయి, కానీ అవి ఖచ్చితంగా భయపెట్టావు. ఏంటి, దెయ్యమా? ఇక మీదటే ఉంది ముసళ్ళ పండగ. అరే ఏంటే జారుతోంది? నువ్వు నన్నే ఏమారుద్దాం అనుకున్నావా? ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు. ఆగండి ఆగండి, అన్నయ్య కొంచెం సాయం చేస్తారా? ఈ పెట్టెని నేను అసలు ఎత్తలేకపోతున్నాను. కానీ అందులో అంతగా ఏముంది ఎత్తలేనంటున్నావు? నేనేమని చెప్పను. నేనొక పెళ్లికి వెళ్లి తీరాలి. అక్కడికి కావాల్సిన బట్టలు నగలు అన్ని ఈ పెట్టెలోనే ఉన్నాయి. నేను సమయానికి అక్కడికి చేరుకోకపోతే మొత్తం తలకిందులైపోతుంది. అన్నయ్య ముంగి, దొంగతనం చేయాల్సిన సమయం వచ్చేసింది. ఈ అవకాశాన్ని గనక వదులుకున్నాము, మనం దొంగలని చెప్పుకోవడంలో అర్థం ఉండదు. నువ్వు చాలా సరిగ్గా చెప్పవు చుంగి. తప్పకుండా. కానీ కొంచెం తాగడానికి నీళ్ళివ్వమ్మా. ఇదిగో తీసుకొస్తాను. రూప నీళ్లు తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. ముంగి చుంగి వెంటనే ఆ పెట్టెను ఎత్తి అక్కడి నుంచి పారిపోయారు. రూప ఇప్పుడు బయటకొచ్చింది. తర్వాత నవ్వింది. అప్పుడే వెనక నుంచి లాల్చంద్ బాల్చంద్ అక్కడికి వచ్చారు. అమ్మాయి, మేము ఇద్దరు దొంగల్ని తరుముకుంటూ వచ్చాం. వాళ్ళు ఇటువైపు ఏదైనా వచ్చారా? అవునవును, అటువైపే వెళ్లారు. వాళ్ళు నా పెట్టెని కూడా ఎత్తుకు వెళ్ళిపోయారు. ఈ దొంగోళ్ళున్నారే. ఏంటి? వాళ్ళని పట్టుకో. అని అచ్చుంది, వాళ్ళు మనల్నే తరుగుతున్నారు. ఈ రోజు మనం తప్పించుకున్నామంటే మనం ఇంకా దొంగతనం చెయ్యొచ్చు. ఇది తీసి అక్కడ పడేయ్. తర్వాత ఈ విధంగానే రూపాకి చంపట్ నుంచి శాశ్వతంగా విడుదల లభించింది. నన్ను కాపాడండి, పెట్టెలో ఉన్నాను, కాపాడండి. తర్వాత తన ఇంటికి వెళ్ళింది. అంటే ఒక కొత్త పాఠాన్ని నేర్చుకున్నాక. అదేమిటంటే
ఎప్పుడూ పరిచయం లేని ఒక వ్యక్తిని నమ్మకూడదు అని. అర్థమైందా? బిట్టు బిట్టు చూడు, మీ నాన్న వచ్చేశారు. నా బంగారం. మీ అబ్బాయి చాలా ధైర్యవంతుడు. తప్పకుండా అచ్చో రూపాలాగే. కానీ వీణ్ణి ఎప్పుడు ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి. తెలియకుండా జరిగిందమ్మా. If you like this video, subscribe to our channel Murthy Media. పట్టు మట్టలు నెట్టప్పు మని పడిను చెక్కాదే తిరిగి తిరిగిను నిజంగా నిజంగా కథ వినిపించెను వచ్చా నేను పుల్పు తీపి తినిపించెను చిన్నారి పిల్లను అమ్మమ్మ నాన్నమ్మను చిన్నారి పిల్లను అమ్మమ్మ నాన్నమ్మను తెరుస్తాను వేరు పట్టుకుని తొడుగా నడుస్తాను చికటి చీకటిలో దీపంలా వెలుగుతా పాకేట మట్టిలో సువాసన పంచుతా